యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనంలో, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఆయన ఏం చేస్తాడు? వర్ధిల్లింపజేస్తాడు. హల్లెలూయా. ఈ వాక్యం చాలా ప్రత్యేకమైన మాట. దీన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు అనేకమైన విషయాలు, ప్రభు నాతో మాట్లాడిన విషయాలు నేను ఈ దినం మీతో మాట్లాడతాను. ఆమెన్. ఆమెన్ చెప్పండి. ఆమెన్. చాలా మంచిది. వాక్యంలో ఏమని రాయబడిందంటే, నిశ్చయముగా నేను నీ మీద శ్రద్ధ నిలుపుతాను. ఏం చేస్తాడంట? ఆయన మన మీద శ్రద్ధ నిలుపుతాడంట. రెండవది, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్లింపజేస్తాడు. హల్లెలూయా. వాక్యంలో రాయబడుతుంది, నీ మీద శ్రద్ధ నిలపడం అంటే ఏంటో తెలుసా? నీ విషయాల్లో ఆయన జోక్యం చేసుకుంటాడు. ఎవరు పట్టించుకోరు, నన్ను ఎవరు చూడరు, నాతో ఎవరు మాట్లాడరు, లేకపోతే నా అవసరం ఎవరికీ లేదు అని అనుకుంటున్న నీతో ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే, నిశ్చయముగా నేను నీ మీద శ్రద్ధ నిలుపుతున్నాను. హల్లెలూయా. నిశ్చయముగా నేను నీ మీద శ్రద్ధ నిలుపుతాను. నేను నీ నివాస స్థలాన్ని నేను వర్ధిల్లింపజేస్తాను. హల్లెలూయా. ఈరోజు మన మీద శ్రద్ధ నిలిపిన దేవుడు, మన విషయాల్లో జోక్యం చేసుకునే దేవుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఆయన నీ నివాస స్థలమును, నీ ఉంటున్న స్థలమును ఆయన ఏం చేస్తాడు? వర్ధిల్లింపజేస్తాడు. హల్లెలూయా. ఎందుకు వర్ధిల్లింపజేస్తాడు? మన నివాస స్థలాలు అసలు వర్ధిల్లేయా? మన ఇంట్లో మనం ఏమనుకుంటున్నామంటే, మన ఇల్లంతా బాగా అలంకరించుకుంటే, మన ఇల్లంతా బాగుంటే, మనము ఏవో కొనుక్కుంటే, మెటీరియలిస్టిక్ థింగ్స్ అంటారు, చాలా విషయాలు ఏవో కొనుక్కుంటే మనము వర్ధిల్లేమని అనుకుంటున్నాం. కాదు. వాక్యం చెప్తుంది, దేవునిలో వర్ధిల్లడానికి మన పరిస్థితులు ఏంటో, మన జీవితం ఏంటో అవన్నీ ప్రభు గమనించి అప్పుడు మన నివాస స్థలమును ఆయన దీవిస్తాడు. హల్లెలూయా. బైబిల్లో ఒక ముగ్గురు గురించి కొన్ని విషయాలు నేను మీకు త్వరగా చెప్పి ముగిస్తాను. ఎక్కువసేపు నేను మాట్లాడను, కానీ బైబిల్లో ఒక ముగ్గురు ఎలాగా దేవుడు వారిని దీవించాడు, ఎలాగా ప్రభు వారిని ఆశీర్వదించాడు అని కొన్ని విషయాలు నేను మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. హల్లెలూయా. ఆదికాండము 7వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఆదికాండము 7వ అధ్యాయంలో 1వ వచనంలో ఏమని రాయబడిందంటే, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచి తిని గనుక నీవును నీ ఇంటి వారును ఆ ఓడలో ప్రవేశించండి అని ప్రభు నోవాహుతో మాట్లాడాడు. హల్లెలూయా. వాక్యంలో రాయబడుతుంది, నీవును ఈ తరము వారందరిలో నేను చూసినప్పుడు, ఈ తరము వారందరిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచాను. హల్లెలూయా. ఈ తరములో, మన తరములో ప్రభు మనలను చూచినప్పుడు, ప్రభు మన దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభు మన జీవితాలను చూచినప్పుడు, ఈ తరములో మనము నీతిమంతులముగా కనబడాలా. ఎంతకీ మనం నీతిమంతులమా కాదా? చెప్పండి. మీరు ఎంతమంది నీతిమంతులు చెప్పండి ఒకసారి నాకు. చాలామందికి మాట్లాడగానే డౌట్ వచ్చింది, ఎందుకు నేను నీతిమంతురాలినా కాదా అని. తెలుసా, చాలాసార్లు మనం ప్రార్థన చేస్తుంటాం. ఏమని ప్రార్థన చేస్తామంటే, ప్రభువా నేను పాపిని. చెప్పండి గట్టిగా, ప్రభువా నేను పాపిని, ప్రభువా నా బ్రతికింతే, నేనింతే అంటుంటా. మా చర్చిలో కూడా ఒకసారి ప్రశ్న అడిగితే చాలామందికి డౌట్ వచ్చింది, నిజంగా నేను నీతిమంతుడినా కాదా అని. ప్రియులారా, వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన మనందరము కూడా నీతిమంతులముగా తీర్చబడ్డాం. హల్లెలూయా.
వీఆర్ క్లెన్స్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన మనందరము కూడా ఆయన నీతిమంతులుగా చేర్చాడు. మన దుర్నీతినంతా ఆయన తీసుకున్నాడు, ఆయన నీతిని మనలోకి ఇచ్చాడు. కనుక మనందరం ఎవరమి? నీతిమంతులము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, ఆ తరములో ప్రభు చూచినప్పుడు అనేక మంది ఉన్నారంట. ఆ తరములో, ఆ కాలములో, ఆ ప్రాంతములో అనేక మంది ఉన్నారు. కానీ దేవుని దృష్టిలో, దేవుని సన్నిధిలో ప్రభు చూచినప్పుడు ఒక్కడే నీతిమంతుడిగా కనబడుతున్నాడంట. ఒక్కడే ఉన్నాడంట. ఆయనే నీతిమంతుడిగా కనబడి, అందుకే వాక్యంలో రాయబడింది, యెహోవా అంటున్న మాట ఇది, ఈ తరములో, ఇన్ దిస్ జనరేషన్, ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉండుట నేను చూచాను. హల్లెలూయా. ప్రభు మనల్ని చూచినప్పుడు, ప్రభు దృష్టి మన మీద ఉంచినప్పుడు, ఆయన మన మీద శ్రద్ధ నిలిపినప్పుడు, ఆయన మన వైపు చూస్తున్నప్పుడు నీవు నేను ఎలా కనబడాలి? నీతిమంతులముగా ఆయన ఎదుట మనం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనుష్యులు మన గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. మనుష్యులు మనల్ని చూచినప్పుడు, ఇదిగో ఈమె నీతిమంతురాలు, ఇదిగో ఈమె పవిత్రంగా జీవించే ఆమె, ఇదిగో ఈయన పరిశుద్ధంగా ఉండే మనిషి అని మనుష్యులు మన కొరకు చెప్పుకునేటట్లు ఉండాలా. ప్రభు మనలను చూచినప్పుడు మనము ఆయన ఎదుట నీతిమంతులముగా కనబడాలి. హల్లెలూయా. వాక్యంలో రాయబడుతుంది, ప్రభువట నోవాహును చూచినప్పుడు, ప్రభు నోవాహును చూచినప్పుడు నీతిగా కనబడ్డాడంట. నీతిమంతుని పనులేంటో తెలుసా? దేవుని మాటను అనుసరించేవారు, దేవుని సన్నిధిలో నిలవబడేవారు, దేవుడు చెప్పిన మాటను, ప్రభు చెప్పిన మాటను తూచా తప్పకుండా చేసేవాడు. మనుషులు చెప్పే మాట కాదు కానీ దేవుని మాటకు విలువిచ్చేవాడు. ప్రభువు వెళ్ళమన్న చోటకి వెళ్ళేవాడు, ప్రభు చెప్పిందే చేసేవాడు, మాట తప్పడు. ఏ రోజు కూడా ప్రభువుకి ఎదురు సమాధానం చెప్పడు. ఒకరోజు దేవుడు నోవాహుని పిలిచాడు, నోవా, ఇదిగో నేను గొప్ప జలప్రలయమును పంపించబోతున్నాను, ఈ లోకమంతటిని నాశనము చేయబోతున్నాను, నీ ఒక ఓడను తయారు చేయని కొలతలు కూడా ఇచ్చాడు. హల్లెలూయా. ప్రభువా, చాలా ఖరీదు ఓడ తయారు చేయాలంటే బోల్డ్ చెక్క ఉండాలి, బోల్డ్ వస్తువులు ఉండాలి, పనివారు ఉండాలి, చాలా కష్టం. ఈ ఓడ తయారు చేయాలంటే నేను నా కుటుంబం అంతా శ్రమ పడాలి అని నోవాహు ఒక్క మాట కూడా చెప్పలేదంట. నోవాహు కుటుంబము కూడా నోవాహు చెప్పినట్లే చేస్తున్నారంట. నోవాహు కుటుంబము కూడా ఏం చెప్తాడో, మా యొక్క తండ్రి ఏం చెప్తాడో, ఏమంటాడో అదే చేద్దాం అని చెప్పి వారందరూ కలిసి ఏం చేస్తున్నారట? ఆ ఓడను నిర్మాణం చేస్తున్నారట. హల్లెలూయా. వారందరూ, ఆ కుటుంబం అంతా కలిసి, చూసారా, కుటుంబంలో ఒకరి మాట ఒకరు వింటారా? కొన్నిసార్లు అన్నదమ్ముల మాట, అన్న మాట తమ్ముడికి పడదు, అక్క మాట చెల్లికి పడదు. ఈ రోజుల్లో తల్లిదండ్రుల మాట కూడా పిల్లలకి పడదు. అమ్మ నాన్నలు చెప్పినా కూడా మీరు చెప్పడం ఏంటి మాకు అన్నోళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది తల్లిదండ్రులు కూడా పిల్లల మాట కనీసం కొన్నిసార్లు వినరు. ఈ రోజులు అలాగున్నాయి. కానీ నోవాహు గృహం ఎలాంటి గృహం అంటే, జాగ్రత్తగా వినండి, నోవాహు ఇల్లు ఎలాంటి ఇల్లు అంటే, ఇంటికి పెద్దగా ఉన్న నోవా ఏం చెప్తాడో ఇల్లంతా అదే చేస్తుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అలా చేసిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఇంటి పెద్ద ఏం చెప్తాడో అదే చేయాలి. ఈ ఇంటికి పెద్దగా ఎవరిని పెట్టాడు దేవుడు? దైవ సేవకుడిని ఇద్దరిని పెట్టాడు. పెట్టినప్పుడు దైవజనుడు, దైవ సేవకురాలు ఏం చెప్తారో అది వాళ్ళు ఏదో ఈర్షతో చెప్పరు, వాళ్ళు ఏదో కోపంతో చెప్పరు, వాళ్ళు మిమ్మల్ని ప్రేమించి ప్రభువు చెప్పమన్న మాటే చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు కష్టంగా ఉంటుంది ఆ మాట, కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటుంది ఆ మాట. మొన్నే మా చర్చిలోని ఒక కుటుంబం, అయ్యగారు ఇంటికి రండి ప్రార్థన చేయడానికి అంటే నేను కృప పాస్టర్ గారు వెళ్ళాం. మేమిద్దరం ప్రార్థన చేయడానికి వెళ్తే ఆ అమ్మాయి నడలేకపోతుంది, భార్యాభర్తలు ఇద్దరు. నేనే వాళ్ళిద్దరికీ ఆ పిల్లో
పాల్గొన్నాను. ఆ పిల్లలు వారికి ప్రార్థన చేశాను. వారికి వివాహం అయితే దగ్గర 3 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. అయితే మా చర్చికి వస్తారు, రమ్మంటే వెళ్ళాం. ఆ అమ్మాయి ముడుకంతా చెక్కిపోయి రక్తంతో ఉంది. అలా ఆయనకి చేతులు అన్నీ చెక్కిపోయాయి. ఒక ఆదివారం వాళ్ళ చర్చికి రాలేదు. నేను కూడా అడగలేదు, ఎందుకు రాలేదని కూడా అడగలేదు. మొన్న ఆదివారం వచ్చారు. వచ్చి అన్నయ్య ఇంటికి రండి అన్నయ్య ఒకసారి అంటే, నాకు సర్లే వెళ్దామని చెప్పి, వాళ్ళు ఎప్పుడూ పిల్లలేదు, మనం వెళ్ళాలి కదా అని చెప్పి వెళ్ళాం. వెళ్తే అమ్మాయి ఆ ముడుకు చూస్తే చాలా భయం వేసింది. కట్టుకొని ఉంది, చాలా రక్తంతో ఉంది. వారం రోజులైందన్నయ్య మాకు దెబ్బలు తగిలి అన్నారు. ఏటైందమ్మా అంటే, కిందటి ఆదివారం మేము చర్చికి రాలేదు. అవును రాలేదు, ఏమైంది? మేము చర్చికి రాకుండా మా అమ్మ మన ఊరిలో మరిడమ్మ పండగ అవుతుంది, అందరు చుట్టాలు వస్తున్నారు, పిలిచాం భోజనాలకి, మీరు కూడా రావాలి కదా అన్నదంట. వాళ్ళది ఎక్కడంటే పాలకొండ. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి బండేసుకొని పండక్కని వెళ్ళారు. దారిలోని యాక్సిడెంట్ ఏం అవ్వలేదు, వీళ్ళే పడిపోయారు. దేవుని సన్నిధి సంఘం విడిచిపెట్టి ఎక్కడికి బయలుదేరారు? పండగ భోజనాలకు వెళ్ళిపోతున్నారు, తినేద్దామని. దేవుడు ఏం చేస్తాడు తెలిసిందా? దేవుడు చూస్తాడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వేం చేస్తున్నావు. ఎందుకంటే నీ మీద ఆయనకి శ్రద్ధ ఉంది కనుక. హల్లెలూయా. నీ విషయాల్లో ఆయన జోక్యం చేసుకుంటాడు కనుక, నువ్వంటే ఆయనకి ఇష్టం కనుక, నువ్వు ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా ఆయన నీ మీద శ్రద్ధ ఉంచుతాడు. హల్లెలూయా. వాళ్ళిద్దరూ పడిపోయారు. వారం అంతా ఇంట్లో బాధలు పడ్డారు. ఎట్టకేళ్ళకి మన ఆదివారం వచ్చారు. వచ్చి మమ్మల్ని రమ్మంటే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఎలాగైందమ్మా అని అడిగాను నేను. యాక్సిడెంట్ అయింది అయ్యగారు, యాక్సిడెంట్ అయింది అంటుంది. యాక్సిడెంట్ అయిందా? ఎప్పుడైంది అంటే కిందట ఆదివారం అయిందండి. ఎందుకు వెళ్తున్నారు పాలకొండ? మా అమ్మ రమ్మందండి అంటుంది, కానీ అసలు విషయం చెప్పట్లేదు. ఎవరు రమ్మన్నారు? మా అమ్మ రమ్మందండి అంటున్నారు. మీ అమ్మ రమ్మందా? ఆదివారం రమ్మంది. ఈలోపు ఎందుకు రమ్మంది అన్నా నేను. ఇదేట్రా బాబు, మొత్తం కూపి అంతలు అవుతున్నాడు ఈ భాషను అనుకుంది. లేదండి మరిడం పండగ. అందుకేనా అయితే ఈ దెబ్బలు అనుకున్నాను. హల్లెలూయా. ఈ తెప్పలు దెబ్బలన్నీ అందుకే. దేవుని మాట విననివాడు తన జీవితంలో ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాడు. హల్లెలూయా. పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే, సమయాలు చెప్తాడు చక్కగా, పొట్టేలు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటే శ్రేష్టం అంటాడు. నోవాహు దేవుడు చెప్పిన మాట ప్రభువుకి ఎవరు కావాలంటే ఆయన మాట వినేవారు కావాలి. ఆయన సంఘములో ఆయన మాటను అనుసరించేవారు కావాలి. ఆయన మాట ప్రకారముగా జీవించేవారు, వాక్య ప్రకారంగా జీవించేవారు ప్రభువుకు కావాలి. హల్లెలూయా. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి మనుషుల వైపు చూస్తున్నాడు. ఈరోజు నోవాహు కుటుంబాన్ని చూచాడంట. ఈరోజు నిన్ను చూస్తే నీ కుటుంబంలో, నీ జీవితంలో నీ పరిస్థితులు ఎలాగున్నాయో తెలియదు నాకు, కానీ ప్రభువు నిన్ను చూచినప్పుడు, ప్రభు నీ జీవితం వైపు చూసినప్పుడు, ప్రభు నీ హృదయం వైపు చూసినప్పుడు, నీవు నిందారహితముగా, నీవు నీతిమంతురాలుగా ఉంటే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యంలో రాయబడుతుంది, ఆ తరములో, ఆ జనరేషన్లో దేవుడు మరి ఎవరిని చూసినా వారిలో ఏదో ఒక కొరత కనిపిస్తుందట, వారిలో ఏదో ఒక చెడు అభిప్రాయాలు ఉన్నాయంట, వారిలో ఏదో ఒక సనుగుడు ఉంది. కానీ నోవాహును చూసినప్పుడట, నోవాహు ఆ తరములో నీతిమంతుడిగా ఉన్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన వారులారా, అందుకే నోవాహును ఏం చేశాడు తెలిసిందా దేవుడు? నీవును నీ ఇంటి వారును ఆ ఓడలోనికి ప్రవేశించండి అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీవు నీతిమంతుడిగా ఉంటే, దేవుని మాట వినేవాడుగా ఉంటే, నీవు అందరూ లోకమంతా ఒకలాగుండా నీ నివాస స్థలమును మాత్రం ఆయన వర్ధిల్లింపజేస్తాడు. హల్లెలూయా. నీ ఉంటున్న స్థలాన్ని ఆయన ఆశీర్వదిస్తాడు, నీ ఉంటున్న స్థలాన్ని ఆయన దీవిస్తాడు,
నీ ఉంటున్న స్థలములో ఆయన నిన్ను అనేకులకు దీవెనకరముగా నిలవబెడతాడు. ఆ తరములో ఆ కుటుంబం ఒక్కటే బ్రతికిందట, మిగతా కుటుంబాలన్నీ కూడా నాశనం అయిపోయాయట. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన వాళ్ళారా, ప్రభు మాట్లాడుతున్న మాట, నీ యందు శ్రద్ధ నిలిపి, వాక్యంలో రాయబడి, నీ యందు శ్రద్ధ నిలిపి నిశ్చయముగా, వితౌట్ ఫెయిల్, నిశ్చయముగా నేను నీ యొక్క కుటుంబమును చూస్తున్నాను, నీ ప్రార్థన చూస్తున్నాను, మీరు చేస్తున్న ఈ విజ్ఞాపన నేను ఆలకిస్తున్నాను. నేను మీ వైపు చూచినప్పుడు మీలో మీరు నీతిమంతులుగా కనబడ్డా నేను చూశాను. కనుక ఈ దినము మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ప్రభు నోవాహునే కోరుకున్నాడంట, అతని కుటుంబాన్నే పిలిచాడంట. ఆ కుటుంబం అంతటినీ పిలిచి ఏం చెప్పాడంటే, ఒక చక్కటి ఓడను నిర్మించండి. దాని కొలతలు ఇచ్చినప్పుడు, ఎంత పెద్ద ఓడ ఎందుకు దేవుడు చేయిస్తున్నాడా? కొన్నిసార్లు మనకు కష్టంగానే ఉంటుంది, కొన్నిసార్లు మన జీవితం ఇబ్బందికరంగా ఉంటుంది, కొన్నిసార్లు మనకు చాలా శ్రమలు వస్తాయి, చాలా ఇబ్బందులు, జీవితంలో కష్టాలు వస్తాయి. ఎన్ని వచ్చినా దేవుడు మేలు కొరకే సమస్తమును జరిగిస్తున్నాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్క కష్టము, ప్రతి శ్రమ వెనకాల ఒక గొప్ప మేలును ఆయన దాచిపెట్టాడు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నోవాహును ఆ తరములో పట్టుకున్నాడు. ఆ తరములో నోవాహుతో అంటున్నాడు, నోవా, ఒక ఓడను తయారు చేయి, సిద్ధం చేయి. ఆ సిద్ధం చేసిన తర్వాత ఏం చేయమంటావు ప్రభా? ఓడ తయారైపోయిందంటే ప్రభు ఏమన్నా తెలిసిందా? 40 రాత్రులు 40 పగలు వర్షం పడబోతుంది, నీవును నీ కుటుంబమును ఆ నివాస స్థలమైన ఓడలోనికి వెళ్ళండి. ఆ ఓడలో మీకు సురక్షితముగా ఉంటారు, ఆ ఓడలో మీరు దీవెనకరంగా ఉంటారు. ఆ ఓడలోనికి మీరు ప్రవేశించినప్పుడు అనేకులు ఆ ఓడ వైపు చూచినప్పుడు మీ కుటుంబం అనేకులకు ఎత్తుగా కనబడుతుంది. ఎందుకంటే మీరు ఓడ లోపల ఉన్నారు కనుక. హల్లెలూయా. మీరందరూ జల ప్రళయంలో ఉంటారు, మీరు మాత్రం ఓడ లోపల ఉంటారు. హల్లెలూయా. చూసావా దేవుని ఆశీర్వాదం? వాక్యం చెప్తుంది, నీ నివాస స్థలమును ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నీ నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన దీవిస్తాడు. నీ నివాస స్థలం, నీ ఉంటున్న గృహాన్ని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. చాలా గృహాల్లో ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఇక్కడ బాగానే కూర్చున్నాం, కానీ మన ఇంట్లో చాలా సమస్యలు ఉన్నాయి. మన కుటుంబాల్లో అనేకమైన పరిస్థితులు, చెప్పుకోలేని పరిస్థితులు కొంతమంది జీవితాల్లో ఉన్నాయి. కొంతమంది మాట్లాడితే బయటికి చాలా నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు, కానీ వారి కుటుంబంలో అనేకమైన ఇబ్బందులు, అనేకమైన శ్రమలు వారి ఇంట్లో ఉన్నాయి. ఈ ఆగస్టు నెలలో, ఈ 8వ నెలలో ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీ ఉంటున్న నీ నివాస స్థలమును నేను విడిచిపెట్టే దేవుణ్ణి కాదు. నీ నివాస స్థలం వైపు నాకు కందృష్టి ఉంటుంది. నేను నీ నివాస స్థలమును అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలో రాయబడుతుంది, ఆ ఇంటిలోట ఆ జలప్రళయం వచ్చింది, కానీ నోవాహు ఉన్న ఆ ఓడలోనికట సురక్షితముగా ఉన్నారట. వాళ్ళు కష్టం వచ్చింది, ప్రపంచమంతా మునిగిపోయిన పరిస్థితికి వచ్చింది, కానీ నోవాహు ఉన్న స్థలం, ఈరోజు నీ ఉన్న స్థలము ప్రభు ఏర్పాటు చేసిన స్థలము గనుక, ఆయన నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు గనుక, ఈ మనోహర ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నావు గనుక, దైవజనులను అనుసరించి, దేవుని వాక్యాన్ని అనుసరించి, వారు చెప్పిన మాటలను విని నువ్వు ప్రభువుని వెంబడిస్తున్నావు గనుక, నీ ఉంటున్న నీ నివాస స్థలమును దేవుడు ఆశీర్వాదకరంగా వర్ధిల్లేటట్లు చేస్తాడు. హల్లెలూయా, అవునా కదా? హల్లెలూయా. చేస్తాడా? చేయడా? చేయగలడా? చేయలేడా? సమస్తము ఆయనకు సాధ్యమే. హల్లెలూయా. వాక్యంలో రాయబడుతుంది, మొదటగా నోవాహును చూసాం. నోవాహు నివాస స్థలమును ప్రభువు దీవించాడు. ఆ తరములో ఎంతమంది ఉన్నా ఒక్క నోవాహును మాత్రమే ఆయన కోరుకున్నాడు. ఒక్క నోవాహును, అతని కుటుంబాన్ని మాత్రమే ఆ తరములో ప్రభు చూచాడంట. ప్రభు మన వైపు చూసినప్పుడు చాలాసార్లు కొంతమంది మన వైపు చూసి ఏం చెప్తారు? కొంతమంది చూడగానే మనల్ని మంచోడు కాదు, వీడు మంచోడు అనేస్తారు, అవునా? కొంతమంది ముఖం చూసి అంటారు.
మీకు ఆ విషయం చెప్పమంటారా? మన ముఖాలు చూడ్డు, ప్రభు ఏం చూస్తాడు తెలిసిందా? హృదయాలు చూస్తాడు. హల్లెలూయా. మన అంతరంగాలు చూస్తాడు ఆయన. నీ పైరూపాన్ని చూసి నేను లక్ష్య పెట్టే దేవుడు కాదు, నీ హృదయం చూస్తాడు. నోవాహు అప్పటికి వయసు అయిపోయిందా? నోవాహు అప్పటికి ముసలోడైపోయాడా? నోవాహు మాట వింటాడా? ఇవన్నీ ప్రభువుకి ఎలా తెలిసిందంటే, అసలు నోవాహు పరిస్థితి అంతా ఎలా తెలిసిందంటే, నోవాహు దేవుని దృష్టిలో, చెప్పండి హల్లెలూయా, ప్రభువు చూచినప్పుడు ప్రభువు దృష్టిలో చాలా మంచోడిలా కనిపించాడంట. నీతిగా ఉన్నాడంట. నీతిగా ఉండడం అంటే ఏంటో తెలిసిందా? అబద్ధాలు ఆడకుండా, దొంగ చూపులు చూడకుండా, అనవసరమైన మాటలు మాట్లాడకుండా, దేవుడు ఎందుకు ఏం చెప్పాడో అదే చేస్తూ దేవుని వైపు చూడడమే నీతిగా ఉండడం. హల్లెలూయా. మనుషుల వైపు చూస్తే నీతిగా బతికినట్టు కాదు. చాలామంది నేను నీతిగా ఉన్నానండి అంటాం. కాదు, నీతిగా ఉన్నాను నువ్వు చెప్పుకోవడం కాదు, ప్రభువు చూడాలి నీలో ఉన్న నీతి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మన నీతి ఎవరు చూడాలి? ప్రభువు చూడాలి. ప్రభువు చూసినప్పుడు ఆయన దృష్టికి మనం నీతిమంతులుగా కనబడాలి. మనుషులు మనల్ని చెడ్డోడన్నా, మనుషులు మనల్ని పనికిరాడన్నా, మనుషులు మనం ఎన్ని మాటలన్నా, ప్రభు ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చాలి. హల్లెలూయా. రెండవ విషయం చూద్దాం గబగబా. బైబిల్స్ తెరవండి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలో మీ అందరికీ తెలిసిన విషయమే. చాలాసార్లు మీ దైవజనులు మాట్లాడిన మాటలే మీకు మరలా జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో సిదోను పట్టణంలో సారేపతు అనే ఒక ఊరుంది. జాగ్రత్తగా వినండి. సిదోను పట్టణంలో సారేపతు అనే ఊరుంది. చదవడానికి టైం లేదు, నేను చెప్తాను, మీరు నా వైపు చూడండి చాలు. సారేపతు అనే ఊరుంది. ఆ ఊరిలో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాలు, ఆమెకే ఏమి లేదు. జాగ్రత్తగా వినండి. ఆమె దగ్గరే ఏమీ లేదు. అక్కడున్న ఒక ప్రవక్తకి చాలా కష్టంలో ఉన్నాడు, చాలా ఇబ్బందులు ఉన్నాడు ఆ ప్రవక్త. ప్రభు అంటాడు, ఆ ప్రవక్త అంటాడు, నీవు లేచి సారేపతు అనే ఊరిలో ఒక విధవరాలు ఉంది, ఆమె దగ్గరికి వెళ్ళు అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని సారేపతు అనే ఊరిలో ఒక ధనవంతురాలు ఉంది, సారేపతు అనే ఊరిలో కొంచెం డబ్బులు ఇచ్చిన ఆవిడ ఉంది, సారేపతు అనే ఊరిలో ఆవిడ దగ్గర డబ్బులు ఉన్నాయి, రొట్టెలు కానీ మాంసం కానీ ఎంత డబ్బైనా ఇచ్చి కొంటది ఆవిడ బాగా ఉన్న ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ నేను పోషిస్తుంది అనలేదు ప్రభు. ఒక విధవరాలు ఉంది, ఆ విధవరాలు ఇంటికి వెళ్ళు అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ ప్రవక్త చాలా చక్కగా బయలుదేరాడు. చాలా జాగ్రత్తగా ఉండి ప్రవక్త బయలుదేరాడు, ఆ ఊరిలోనికి వెళ్ళాడు. ఆ ఊరిలోనికి వెళ్ళిన తర్వాత ఆమె ఎక్కడుంది అంటే ఊరి గవిని దగ్గరకు వచ్చి పుల్లలు ఏరుకుంటుందంట. ఎందుకు పుల్లలు ఏరుతుందంటే హర్ లాస్ట్ బ్రెడ్, అదంటాడు, ఆమె ఆఖరి అప్పము చేసుకోవడానికి. ఆమె బుడ్డిలో కొంచెము నూనె ఉందంట. ఆఖరి అప్పము చేసుకొని ఆమెయు ఆమె కుమారుడు అవి తిని మరణించవచ్చు అనే పరిస్థితిలో ఉన్నారట వాళ్ళు. హల్లెలూయా. ఆ రోజుల్లో మా పిల్లవాడిని నువ్వు మా పిల్లోని ఈరోజు చంపుతాను మనందరం తిందాం, మీ పిల్లోని రేపు చంపు మనందరం తిందాం, అంత కరువున్న పరిస్థితి అది. పావురపు రెట్టలు ఏరుకొని తినేవారట, అంత ఘోరమైన పరిస్థితి. అలాంటి ఘోరమైన కరువు సమయంలో, కరువు తాండవిస్తున్న సమయంలో సంవత్సరాలు గడిచిపోయింది. రొట్టె కానీ అప్పము కానీ చేసుకుందామంటే తూమెడు పిండి లేదు, ఒక బుడ్డిలో నూనె కూడా వాళ్ళ దగ్గర లేని పరిస్థితి. ఆ పరిస్థితుల్లో ప్రభు అంటున్నాడు, నీవు ఆ ఇంటికే వెళ్ళి అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొన్నిసార్లు మన దగ్గర ఏమున్నా ఏమీ లేకపోయినా కొన్నిసార్లు ప్రభు మన దగ్గర కొంతమందిని పంపిస్తాడు. మనం ఏం చేయాలంటే వారికి ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండాలి. హల్లెలూయా. ఏమున్నా లేకపోయినా జాగ్రత్తగా వినండి. మన దగ్గర ఏమున్నా లేకపోయినా ఎప్పుడైతే మన మనస్సు ఇచ్చే మనసుగా ఉంటుందో
ప్రభువు మన వంటగదిని సమృద్ధి పరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 8వ నెలలో వాగ్దానం ఇస్తున్న దేవుడు ఏమంటున్నాడు తెలిసిందా? నీ నివాస స్థలము ఎలాంటి పరిస్థితిలో ఉందో, నీ నివాస స్థలములో సమృద్ధి కావాలంటే నువ్వు దేవుని మాట వినాలా, ప్రభువుని వెంబడించాలి. సారేపోతే నువ్వు ఊరిలో ఆ విధవరాల ఇంటిలోనికి ప్రభు వెళ్ళినప్పుడు ఆ విధవరాల ఇంట్లో ఏమీ లేవు, కానీ ప్రభు ఏం చెప్పాడు తెలిసిందా? ప్రవక్తను నీ ఇంటికి నేను పంపిస్తున్నాను. హల్లెలూయా. ఆమె అంది, అయ్యా మా దగ్గర ఏమీ లేవు, అయినా ఇగో ఆఖరి అప్పం ఉందయ్యా, ఏం చేయమంటావు అంటే ఆయన అంటున్నాడు, ఈ ఆఖరి అప్పమును నా కొరకు నువ్వు చేసుకొని పట్టుకొని రా అన్నాడు. హల్లెలూయా. ఆమె కరువు అంతా, ఊరంతా కరువు ఉంది, దేశమంతా కరువు ఉంది, కానీ ఆ కరువు సమయంలో ఆ కుటుంబము, ఆమెయు ఆమె కుమారుడు సమృద్ధి కలిగి బ్రతికారంట. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన వాళ్ళారా, నీ జీవితంలో కష్టం ఉండొచ్చు, ఇబ్బంది ఉండొచ్చు, పని లేకపోవచ్చు, చాలా కరువు నీ ఇంట్లో ఉండొచ్చు, సమృద్ధి లేని పరిస్థితులు నీ ఇంట్లో ఉండొచ్చు, అనేకమైన సమస్యలు నీ ఇంట్లో ఉండొచ్చు. ఎలాంటి సమస్యలున్నా, ఎలాంటి పరిస్థితులున్నా నీ జీవితంలో ప్రభువు కార్యము చేయబోతున్నాడు. నీ వంటగదిని దీవించబోతున్నాడు, నీ నివాస స్థలమును వర్ధిల్లింపజేయబోతున్నాడు. అనేకులకు ఆహారము పెట్టే గృహముగా, అనేకులకు ఆతిథ్యం ఇచ్చే గృహముగా నీ గృహమును, నీ నివాస స్థలమును వర్ధిల్లింపజేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలో రాయబడుతుంది, ఆయన నీ నివాస స్థలమును విడిచిపెట్టేవాడు కాదు. నువ్వు అనుకుంటున్నావేమో, ఎలాగా, ఏం చేస్తాను, ఎలాగవుతుంది అనుకుంటున్నావేమో. ప్రభు నీ నివాస స్థలమును దీవిస్తూనే ఉంటాడు. కరువు వచ్చినా, కష్టం వచ్చినా. మీకు తెలుసా, కిందటి నెల వరకు 1350 రూపాయలకి నేను బియ్యం మూట కొనేవాడిని. నేను నెలకి ఎన్ని బియ్యం మూటలు కొంటాను తెలుసా? నెలకి 16 నుంచి 15 బియ్యం మూటలు కొంటాను, 25 కేజీలు. నేను తినడానికి కాదు, అర్థమైందా? 25 కేజీల మూటలు నేను తిన్నా. హాస్టల్లో పిల్లలకి నెలకి 15 మూటలు కొంటాను. నిన్న బియ్యం ఒక మూట ఉందండి, అయిపోయిందని వచ్చారు. అయితే తీసుకోండి అంటే, ఇప్పుడు బియ్యం మూట ఎంత అయిపోయింది తెలుసా? 1550 అయ్యింది. అంత ఖరీదు పెరిగిపోయింది. మా ఆఫీస్లో ఆయన చెప్తున్నారు, రైస్ ఆయనతో మాట్లాడి నేను ఫోన్ ఇస్తాను అంటున్నాడు. ఒక మూట మీద 250 నుంచి 300 రూపాయలు పెరిగిందండి అన్నాడు. ఎంత పెరిగిందట? ఒక బియ్యం మూట మీద 300 పెరిగింది. అంటే 15 తీసుకుంటే 15 మూడులు ఎంత పెరిగిందో ఆలోచించండి. ఇంకా ఇంకొన్ని బియ్యం బస్తాలు అయితే 1800కి వెళ్ళిపోయాట. అంత ఖరీదు. కొనుక్కొని తినడానికి కూడా చాలా కష్టం. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, కరువు వచ్చింది ఆమె ఇంటిలో, కష్టం వచ్చింది ఆమె ఇంట్లో, పరిస్థితులు బాగోలేవు. అయినా సరే ఆమె ఏం చేస్తుందో తెలిసిందా? దైవజనుడి కొరకు ఆలోచించింది, సంఘము కొరకు ఆలోచించింది, దేవుని పనిని ఆలోచించింది. కొన్నిసార్లు చెప్తారు సేవకులు, సంఘంలో అవసరం ఉంది అంటే మాకే లేదండి మీకేటిస్తాం. కాదు, దేవుని కొరకు నువ్వు ఎంత ఇచ్చినా దేవుడు ఏం చేస్తాడో తెలిసిందా? ఆ కరువు కాలం అంత. ఒకసారి ఆ మాట చదవండి. 1 రాజుల గ్రంథము 17వ అధ్యాయం తీయండి ఆ మాట. 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం నుంచి చదవండి. లేచి పోయి రాగా పిలిచి తీసుకొని రమ్మని చెప్పినా. 13వ వచనం చదవండి అమ్మా. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, నీవు పోయి చెప్పినట్లు చేయము. చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద
యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టెలో ఉన్న పిండి తక్కువ కాదు, నీ బుడ్డిలో ఉన్న నూనె ఎప్పటికీ అయిపోదు. హల్లెలూయా. దేవుడు నీ మీద శ్రద్ధ నిలిపితే ఏం చేస్తాడు తెలిసిందా? కరువు కాలమంతా కూడా నిన్ను పోషిస్తాడు. హల్లెలూయా. కష్టకాలములో, ఇబ్బందులున్న సమయంలో, దుఃఖమున్న సమయంలో, వేదన కలిగిన సమయంలో నిన్ను విడిచిపెట్టే దేవుడు ఆయన కాదు. ఆయన ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ప్రభువు మరలా వర్షము కురిపించే వరకు నీ ఇంటిలో సమృద్ధి ఉంటుంది. హల్లెలూయా. నీ గిన్నె నిండి పొర్లినట్లు చేస్తాడు. నీవు బ్రతుకు దినములని కృపాక్షేమములు వచ్చినట్లు చేస్తాడు. నువ్వు ఎక్కడ కూర్చుంటావో ఆ స్థలము పచ్చిక గల స్థలముగా ఆయన చేస్తాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. వాక్యంలో రాయబడుతుంది, ఆమె ఏమనుకుందంటే, ఇదిగో ఒక దైవజనుడు వచ్చాడు, ఒక ఎవరో తెలియని వ్యక్తి వచ్చాడు నా ఇంటికి, ఈయనకి నేను ఎలా మర్యాద చేయాలని చెప్పి ఆమెకున్న ఆఖరి అప్పమును కూడా ఆయన అంటాడు, భయపడొద్దు, నీ దగ్గర ఉన్న ఆఖరి అప్పమును తీసుకొని రా అన్నప్పుడు ఆమె ఆఖరి అప్పమును తీసుకొని వచ్చినప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలిసిందా? మరలా ప్రభువు వర్షము కురిపించే వరకు. దేవునికి స్తోత్రం. మరలా దేవుడు నీ జీవితంలో ద్వారములు తెరిచే వరకు నీ ఇంటిలో, నీ వంటగదిలో, నీ ఉన్న నివాస స్థలములో కొదువు కానీ కరువు కానీ ఉండదు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ మాట చెప్పండి, నా ఇంటిలో చెప్పండి, కొదువు కానీ కరువు కానీ ఉండదు. ఎందుకంటే ప్రభువు నీ వంటగదిని దీవించబోతున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ వంటగదిలో ఉన్న ప్రతి వస్తువును ప్రభు దీవించబోతున్నాడు. నీవు అనేకులకు ఆహారం ఇచ్చే కుటుంబముగా నీ నివాస స్థలమును ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చాలామందికి భయం రేపు ఉదయం ఎలాగాని, చాలామందికి భయం రేపు ఎలా గడుస్తుందా అని, రేపు ఏం తింటామో అంటున్నాడు. ఆకాశ పక్షులను పోషించే నేను మిమ్మలను మీ కుటుంబాలని పోషిస్తాను. హల్లెలూయా. వాక్యం చెప్తుంది ఆ మాట. ఆ విధవరాలు దేవుని సన్నిధిలో ఉంది. ఆ దైవజనుడితో మాట్లాడుతుంది. దేవుని మహిమ ఆమె మీద ఉంది. ఆమె ఏం చేసిందో తెలుసా? ఆమెకున్న ఆఖరి అప్పము దేవుని కొరకు, దైవజనుడి కొరకు ఇచ్చింది. ఆమె ఇంటిలో సమృద్ధి అంటే సమృద్ధి. హల్లెలూయా. ఎవడు కూడా చుట్టూ ఇరుగు పొరుగు ఇళ్లలో ఏమున్నా లేకపోయినా ఆమెయు ఆమె కుమారుడు కరువు కాలమంతా చక్కగా తింటున్నారంట. హల్లెలూయా. హల్లెలూయా. నీ జీవితంలో కూడా దేవుడు కార్యం చేస్తే, దేవుని సన్నిధిలో నీవు ఉంటే, ఆయనకు లోబడి ఉంటే, ఆయన వాక్యాన్ని అనుసరిస్తే, ఆయన మాటకు నువ్వు లోబడితే, ఆయన చెప్పింది నువ్వు చేస్తే, దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడా చేయడా? హల్లెలూయా. త్వరగా ముగిస్తాను. మరొకటి మాట చూపిస్తాను. మూడవ మాటను మీకు చూపిస్తాను. మీ బైబిల్స్ తెరిచినట్లయితే యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చదివితే, యెహోషువ వేగుల వారిని 2 మనుష్యులను పిలిపించాడంట. మీరెళ్ళండి, ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోని చూడుడని వారితో చెప్పి వారిని రహస్యముగా పంపించాడంట. పంపిస్తే వారు వెళ్ళి రాహాబు అనే ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగారంట. హల్లెలూయా. చాలండి. ఈ మాటలో ఒకసారి మీరు గమనిస్తే, యెహోషువ 2 వేగుల వారిని పంపించాడు. వేగుల వారు ఎవరంటే, వారు పట్టణం యొక్క పరిస్థితులు చూచి తిరిగి వచ్చి చెప్పేవారిని వేగుల వారు అంటారు. వారి పని ఏంటంటే, ఆ పట్టణం పరిస్థితి ఏంటి, ఆ పట్టణం ఎలాగుంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, వారు ఎలాంటి వారు, అసలు మనం ఆ దేశాన్ని కానీ ఆ పట్టణ ప్రజలను కానీ ఓడించగలమా లేదా అని యుద్ధానికి వెళ్ళే ముందు కొంతమంది వేగుల వారిని రహస్యంగా ఆ పట్టణానికి యెహోషువ పంపించాడు. పంపించినప్పుడు వేగుల వారు ఆ పట్టణానికి వెళ్ళిన తర్వాత ఆ పట్టణపు గోడ అంచులో ఆనుకొని ఒక ఇల్లు ఉందట. ఆ ఇంటిలో
రాహేబు అనే ఒక వేశ్య ఆ ఇంటిలో ఉంటుందంట. హల్లెలూయా. ఈ రాహేబు అనే వేశ్య ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఒకసారి మీరు యెహోషువ గ్రంథాన్ని తీస్తే 2వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో ఆ వేశ్య ఇంట్లో వీళ్ళిద్దరూ దిగారు. వీరిద్దరూ ఆ వేశ్య ఇంట్లో దిగిన తర్వాత వారు ఆ దేశమునకు ఎందుకు వచ్చారో, అసలు ఎవరు పంపించారో అవన్నీ కూడా ఆమెకు చెప్పారంట. ఆ స్త్రీతో ఇద్దరు మనుషులు ఏం చెప్పారంటే, అమ్మా మేము ఎందుకు వచ్చామంటే మమ్మల్ని ఇశ్రాయేలులకు అధిపతిగా ఉన్న ఈ యెహోషువ మమ్మల్ని పంపించాడు, మేము ఈ పట్టణాన్ని వేగు చూడడానికి వచ్చాం అంటే ఆమె వారిద్దరిని దాచిపెట్టింది. ఆ దాచిపెట్టి వారిద్దరిని ఆ ఇంట్లో సంరక్షించి సురక్షితంగా ఉంచిన తర్వాత ఏం చేద్దామంటే, ఒకసారి మీ బైబిల్స్ తెరిచి 10వ వచనానికి రండి. ఒకసారి 10 కాదు 9వ వచనానికి రండి. ఆమె ఏంటంటే వారిద్దరిని మిద్ది మీద కాదండి, యెహోవా ఈ మీ దేశమును మీకిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టిననియు ఈ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెన్ననియు మాకు తెలుసు. హల్లెలూయా. నేను కొన్ని మాటలు చెప్తాను, మీరంతా చదవాలంటే టైం పడుతుంది. నా వైపు మీరు చూస్తే నేను త్వరగా సమయాన్ని ముగిస్తాను. చూడండి ఒకసారి. హల్లెలూయా. నాకు కరెక్ట్గా 1:05 ఇచ్చారు. 45 నిమిషాలు నేను మాట్లాడతా అని చెప్పాను. 45 నిమిషాలు మాట్లాడతాను. చాలా జాగ్రత్తగా విందాం. మూడవదిగా చాలా జాగ్రత్తగా విందాం. రాహేబు అనే వేశ్య ఇంటికి ఇద్దరు వేగులు వారు వెళ్ళారు. ఆ వేగుల వారు ఆ ఇంటిలోనికి ప్రవేశించిన తర్వాత వారు ఆ దేశంలో ఉన్న సైనికులకు కనబడకుండా వారిద్దరిని దాచిపెట్టి రాహేబు అన్న కొన్ని మాటలు మనం ఈరోజు నేర్చుకోవాలి. రాహేబు ఏమంటుందంటే, అయ్యా మీరు మా దేశంలోనికి వచ్చారు, మాకు చాలా సంతోషం, కానీ మీ దేశంలో ఉన్న ప్రజలు చాలా గొప్పవారు, మీ దేశ ప్రజలను చూసినప్పుడు మా దేశ ప్రజలకు చాలా భయం పడుతుంది అని చెప్తూ ఆమె ఏమన్నదంటే, తర్వాత మీకు సమయం ఉంటే కూడా మీరు చదువుకోండి, అక్కడ ఏమని రాయబడుతుందంటే 10వ వచనం నుంచి ఆమె ఏమందంటే, మీరు ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు మీరు ఆ ఎర్ర సముద్రముని మీ దేవుడు ఎలా పాయలు చేశాడో, ఆ ఓగు సిగోన్ అనే రాజుల్ని ఎలాగైతే నిర్మూలన చేశాడో అవన్నీ మేము విన్నప్పుడు మా గుండెలు పగిలిపోయాయి, కరిగిపోయాయి అంటది. హల్లెలూయా. అంటే ఆమెకి ఎవరి గురించి తెలుసు చెప్పండి? దేవుని గురించి ఆమెకు ఏమని తెలుసు అంటే, మీ దేవుడు గొప్పవాడని తెలుసు, మీ దేవుడు కార్యాలు చేసే దేవుడని మాకు తెలుసు, మీ దేవుని గురించి మేము విన్నాం, మా పితరుల నుంచి మేము మీ దేవుని కొరకు వింటున్నాం. ఐగుప్తు దేశం నుండి దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చినప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తే ఫరో రథములు మిమ్మల్ని వెంటాడుతుంటే మీరు ఎర్ర సముద్రాన్ని దాటారో మేము విన్నాం. దేవునికి స్తోత్రం. మీ మీద దండెత్తిన రాజుల్ని దేవుడు ఎలాగ మట్టి కనిపించాడో, మీ మీద దండెత్తిన రాజుల్ని దేవుడు ఎలాగ నిర్మూలన చేశాడో మేము విన్నాం. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి అన్నది ఆమె. హల్లెలూయా, హల్లెలూయా. మీ దేవుడంత గొప్ప దేవుడు మరొక దేవుడు లేడు, మీ దేవుడు బలమైన దేవుడని ఒక వేశ్య, ఎరుకో పట్టణంలో ఉన్న ఒక వేశ్య సాక్ష్యం ఇచ్చింది. దేవునికి స్తోత్రం. ఈరోజు ఎక్కడ నిలబడినా, ఎక్కడికి వెళ్ళినా మన దేవుని గొప్పతనమును మనం చెప్పగలమా? చాలామంది సిగ్గుపడేవారు ఉన్నారు, చాలామంది బయటికి వెళ్ళి మాట్లాడడానికి సిగ్గుపడేవారు ఉన్నారు. ఈ రోజుల్లో దేవుని కొరకు మాట్లాడడానికి, అమ్మో మాట్లాడితే ఎవరేమో అనుకుంటారేమో, నన్నేమని అనుకుంటారేమో అనుకునేవారు ఉన్నారు. కానీ ఈమె ఒక శత్రు పట్టణంలో ఆమె ఉంటూ దేవుని కొరకు ఇశ్రాయేలు దగ్గర ఏం చెప్తుందో తెలిసిందా? మీ దేవుని గురించి మేము విన్నాం, మేము విన్నప్పుడు మా గుండెలు. చదవండి, ఒక్క మాట చదవండి ఒకసారి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము ఎన్నో వచ్చినామా? 11వ వచ్చినామా? 11వ వచ్చిన. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనిషినికైనను ధైర్యం ఎంత మాత్రము ఉండదు. నేను మీకు ఉపకారము చేసితిని గనుక మీరును
నా తండ్రి ఇంటికి ఉపకారం చేయండి అని అడిగింది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నువ్వు దేవుని ఇంట్లో ఏమైనా చిన్న పని చేసావనుకో, నువ్వేం అడగచ్చు? ప్రభు, నీ ఇంట్లో నేను పని చేస్తున్నాను, నా ఇంట్లో కూడా నువ్వు ఉపకారం చెయ్యి అని అడగచ్చు. హల్లెలూయా. ఏమీ చేయకుండా ఎంతసేపు పొద్దుస్తమాను ప్రార్థనలో కూర్చొని, ప్రభు నా ఇల్లు కాపాడు, నా ఇంటికి ఉపకారం చేయి, నా ఇంటికి ఎందుకు చేస్తాడు? నేను ప్రాణంతో ఉంచాడు, నేను బ్రతికించాడు, నీకు సాయం చేశాడు, కానీ నువ్వు దేవుని ఇంట్లో ఏమైనా పని చేస్తున్నావా? ఆమె ఏమన్నా తెలిసిందా? దైవజనులుగా మీ ఇద్దరు వచ్చారు, యాజకులుగా వచ్చారు, మీరిద్దరు వేగుల వారుగా వచ్చారు, దేవుని ప్రజలందరూ తరపున మీ ఇద్దరు వచ్చారు మా ఇంటికి, మీ ఇద్దరికి నేను ఉపకారం చేశాను. ఈరోజు మీరు నా ఇంటిలో కూడా ఉపకారం చేయండి అంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఉపకారం చేస్తాడా, అపకారం చేస్తాడా? యెహోవా అందరికీ ఉపకారి. హల్లెలూయా. ఆమె ఏమంటుందంటే, మీరు దేవుని ప్రజలుగా, ఇశ్రాయేలీలుగా యెహోషువ మిమ్మల్ని మా ఇంటికి పంపించాడు, అదే మా దేశానికి పంపించాడు. మీరు మా దేశంలోనికి వచ్చిన తర్వాత నేను మీకు ఉపకారం చేశాను, నేను మీ పక్షంగా నిలబడ్డాను, మా సైన్యం వస్తే మిమ్మల్ని జనపనార కట్టల్లో దాచిపెట్టాను, అటక మీదకి ఎక్కించాను, మీ ఇద్దరిని కాపాడాను. ఇప్పుడు సమయం వచ్చింది, మీరు వెళ్ళిపోయే ముందు నాకు ఒక నిబంధన చేసి వెళ్ళండి. ఏంటో తెలుసా నిబంధన? నా తండ్రి ఇంటి వారిని, నా అన్నదమ్ముల్ని మీరు కూడా కాపాడాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దేవుని ఇంట్లో పని చేస్తే, దేవుని ఇల్లు అంటే ఏది? ఏంటండి? మీరు కూర్చుందే దేవుడు మనతో మాట్లాడే స్థలం ఇది. హల్లెలూయా. మనమే ఆయనకు ఆలయం. హల్లెలూయా. దేవుని ఇంటిని మనము శుభ్రం చేసుకుంటే, దేవుని ఇంటిని మనం సంరక్షించుకుంటే, దేవుని ఇంటిలో మనం ఉంటే, ప్రభు మనలను, మన కుటుంబాలని కూడా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. వాక్యంలో రాయబడింది, ఆమె అడుగుతున్న మాట ఏంటో తెలుసా? అయ్యా, నేను మీకు ఎలాగైతే ఉపకారం చేశానో, చూడండి ఆ మాట చక్కగా రాసిందో. ఆమె అక్కడ 14వ వచనంలో 12వ వచనంలో రాయబడింది, నేను మీకు ఉపకారం చేసి తిని కనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి, నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెళ్ళను, వారి కలిగిన వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణం చేసి వెళ్ళండి అంటుంది. హల్లెలూయా. నా ఇంటి వారు, నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, వీరందరూ బాగుండాలంటే మీరు నాకు ఒక ప్రమాణం చేయండి. నీ ఇంట్లో నిన్ను బట్టి దేవుడు మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెళ్ళు, మీ ఇంటి వారందరినీ కాపాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరిని బట్టి? చెప్పండి, ఎవరిని బట్టి? మనల్ని బట్టే. అబ్రహామును బట్టి దేవుడు లోతును, అతని కుటుంబాన్ని ఆశీర్వదించి జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. ఎవరిని బట్టి? ఎలాగ అబ్రహామును బట్టి చేశాడో, ఈరోజు మిమ్మల్ని బట్టి, మీ ప్రార్థన బట్టి, మీ నివాస స్థలములను, మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెలు, మీ తండ్రి ఇంటి వారిని, వారందరినీ ప్రభు జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యంలో రాయబడింది, ఆమె అడుగుతుంది, అయ్యా, మరలా మీరు వచ్చినప్పుడు, మీరు మా పట్టణం విడిచిపెట్టి వెళ్తున్నారు కదా, ఈ యెరికో పట్టణం మీదకి దండెత్తడానికి మీరు వచ్చినప్పుడు, ఈ యెరికో పట్టణం మీదకి యుద్ధముగా వచ్చినప్పుడు, ఈ యెరికో పట్టణానికి ఇశ్రాయేలు అందరూ వచ్చినప్పుడు నన్నును, నా ఇంటి వారిని మీరు జ్ఞాపకము చేసుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమె ఏం చేసిందో తెలిసిందా? ఆమెకి ఆల్రెడీ ఎవరి గురించి తెలుసు? దేవుని కొరకు తెలుసు. అందుకే ఆమె ఏం చేసిందో తెలిసిందా? ఆ ఇంటి వాళ్ళందరినీ ఆమె ఇంట్లో తీసుకొచ్చిందంట. ఎక్కడ పెట్టింది? రేయ్, ఇశ్రాయేలీయులు యెరికో పట్టణం మీద దండెత్తడానికి వస్తున్నారు కనుక బయట ఎవరున్నా వారిని చంపేస్తారు, అందరూ ఇంట్లోకి రండి అని పిలిచింది. హల్లెలూయా. అందరు ఇంట్లోకి వచ్చారంట. ఎవరెవరు వచ్చారు? వాక్యంలో రాయబడింది, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, తండ్రి ఇంటివారు, తల్లి, తండ్రి, తండ్రి ఇంటివారు, అందరిని ఇంట్లో పెట్టింది. ఇంట్లో పెద్ద సంఘం అయిపోయింది. ఆమె ఇంట్లోని కూర్చొని పెట్టి దేవుని కొరకు చెప్తుంది వారికి.
మన దగ్గరికి ఈరోజు వస్తున్న ఇశ్రాయేలీయుల దేవుడు ఎవరో తెలుసా? ఆ దేవుడు పైన ఆకాశమునకును భూమికిని దేవుడు ఆయన. హల్లెలూయా. ఆ దేవుడు ఎవరో తెలుసా? ఆయన ఎర్ర సముద్రమును పాయలు చేసిన దేవుడు. ఆ దేవుడు ఎవరో తెలుసా? అనేక రాజ్యములు ఆ దేశం మీదకి దండెత్తున్నప్పుడు వారందరినీ నిర్మూలన చేసి తన ప్రజలను కాపాడే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆమె చెప్తున్న సాక్ష్యం ఆమె ఇంటి వారందరికీ చెప్తుంది. ఆయన గురించి మేము విన్నాం, ఆయన గురించి మీరు కూడా తెలుసుకోండి. ఈరోజు మీరు రక్షింపబడ్డారంటే ఈ ఇంటిలో ఉండబట్టే. ఈరోజు మీరు రక్షింపబడ్డారంటే ఈ స్థలంలో ఉండబట్టే. ఈరోజు మీరు రక్షింపబడ్డారంటే ఈ వేశ్య అయిన రాహేబు ఇంటిలో మీరు ఉండబట్టే మీరు రక్షింపబడ్డారు. హల్లెలూయా. ఈరోజు మీరందరూ జీవిస్తున్నారంటే కారణం ఏంటో తెలుసా? దేవుని ఇంటిలో మీరు కనబడుతున్నారు కనుక. హల్లెలూయా. హల్లెలూయా. When you come to the courts of the Lord, మీరు ఎప్పుడైతే దేవుని గృహములోనికి వస్తారో, ఎప్పుడైతే దేవుడు ఉంటున్న స్థలములోనికి వస్తారో, ఎప్పుడైతే ప్రార్థన కొరకైన మందిరములోనికి వస్తారో, ఆయన మందిరములో నివసించువారు ధన్యులు అని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. దావీదు రాసిన కీర్తన 84వ అధ్యాయంలో అంటాడు, నా మందిరమందు నివసించువారు ధన్యులు, వారు బకాలోయలో బడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేయుదురు, తలకరి వాన వారిని దీవెనలతో కప్పును, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. ఇదిగో సియోనులో ప్రతి ఒక్కడు కనబడతాడు అంటాడు. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, నువ్వెన్ని చేసినా ప్రభు నీ నివాస స్థలమును ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆమె ఏమన్నా తెలిసిందా? అయ్యా మరలా మీరు వచ్చినప్పుడు వాక్యం చెప్తుంది, ఆమె ఏమన్నా తెలిసిందా? మరలా మీరు వచ్చినప్పుడు ఈ ఎరుకో పట్టణం అంతా నాశనం అయిపోయినా పర్వాలేదు, కానీ మా ఇంటిని మాత్రం మీరు రక్షించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ పట్టణం అంతా నాశనం చేశారట. వాళ్ళు ఏం చెప్పారంటే, నీ గోడ అంచుకు ఒక ఎర్రటి నూలు దారం నువ్వు విడిచిపెట్టు, ఆ ఇంటిని మేము విడిచిపెట్టి ఆ ఇంటి బయట ఉన్న వారిని కూడా విడిచిపెట్టాం, అందరినీ చంపేస్తామన్నారంట. ఆమె ఏం చేసిందో తెలిసిందా? తన ఇంటి వారందరినీ ఆమె ఇంట్లో పెట్టింది. దేవుని కొరకు అనేకమైన విషయాలు వారికి చెప్పింది. ఆఖరికి ఏమైంది తెలిసిందా? ఎరుకో పట్టణం అంతా నాశనం అయిపోయినా ఒక్క రాహేబు ఆమె ఇంటి వారు మాత్రం రక్షింపబడ్డారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు లోకమంతా ఎలాగున్నా, ఏ మనుషులు ఎలాంటి బ్రతుకులో బ్రతుకుతున్నా, దేవునితో అంటుకట్టబడిన నీవు నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్లింపజేస్తాడు. హల్లెలూయా. నేను విడిచిపెట్టే దేవుడు కాదు, నీ నివాస స్థలమును విడిచిపెట్టే దేవుడు కాదు. నీ ఇంటి చుట్టూ ఆయన కంచెను ఉంచుతాడు. అపవాది వెళ్ళి ప్రభువుని అడిగింది, అయ్యా నీవు యోబు చుట్టూ కంచుంచావు కదా, అందుకే యోబుని ఏం చేయలేకపోతున్నాడు ఆవిడ అన్నాడు. ప్రభు అన్నాడు, నేను కంచె తీసిన యోబుని ఏమైనా చేయగలుగుతావేమో కానీ యోబులో ఉన్న విశ్వాసాన్ని నువ్వేం చేయలేవన్నది. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు తెలిసిందా? యోబుని ఏమైనా చేసుకో, కానీ యోబులో ఉన్న జీవితం, అతని విశ్వాస జీవితాన్ని నువ్వు పాడు చేయలేవు. ఈరోజు నువ్వు నీతిగా బ్రతికితే, ఆయన మాటలు అనుసరిస్తే, ఆయనతో నీవు ఉంటే, ఎలాగైతే ఒక రాహేబు తన కుటుంబమును తన జనమంతటిని కాపాడుకుందో, అలాగా ఆమె నివాస స్థలం ఎలాగైతే వర్ధిల్లింపజేసుకుందో, అలాగా ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ నివాస స్థలమును వర్ధిల్లింపజేస్తాడు. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. వాక్యంలో రాయబడి, నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి అని రాయబడింది. నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి ఆయన నీ నివాస స్థలమును వర్ధిల్లింపజేస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఈరోజు ప్రియమైన వారులారా, ఆయన నీ జీవితంలో జోక్యం చేసుకునే దేవుడు, నీ జీవితంలో తొంగి చూచే దేవుడు, ఆయన నీ పరిస్థితులు ఎరిగిన దేవుడు గనుక నీ నివాస స్థలమును విడిచిపెట్టేవాడు కాదు. నీ ఇంటిని, నీ ఇంటిలో ఉన్న వారందరినీ ఈ మనోహర ఉపవాస పండగల దినముల్లో ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. నీ నివాస స్థలమును, నీ నివాస స్థలంలో ఉన్న వారందరినీ ప్రభు ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. God is going to bless your household. ప్రభు నీ కుటుంబంలో ఉన్న వారందరినీ విడిచిపెట్టాడు. రాహేబంది, అయ్యా నన్ను, నా భర్తని, లేకపోతే నన్ను, నా పిల్లవాడిని, లేకపోతే నన్ను, నా ఇంటి వారిని అనలే. ఆమె ఏమన్నా నాన్నదమ్ములను, నా అక్కచెల్లులను, నేనును, నా ఇంటి వారును, నా తల్లిని, నా తండ్రిని, నా తండ్రి ఇంటి వారిని, వారందరినీ సురక్షితముగా ఉండునట్లు ఒక ప్రమాణము చేయి అని చెప్పి ఆమె అడిగింది. ఆమె చేసిన ప్రమాణము, ఆ ప్రమాణం ఏమైందో తెలుసా? వారు చేసిన ప్రమాణం ఏమైందో తెలిసిందా? ఆమె ఇంటి వారందరినీ కాపాడుకోగలిగింది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా.
ఆమె ఇంటి వారందరూ సురక్షితముగా ఉన్నారంటే కారణం ఏంటో తెలుసా? ఆమె ఇంటి వారందరూ దీవింపబడ్డారంటే కారణం ఏంటో తెలుసా? ఆమె దేవుని ప్రజలతో చేసుకున్న నిబంధన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె నీతికి తగినట్లుగా ఆమె నివాస స్థలమును దేవుడు వర్ధిల్లింపజేశాడు. హల్లెలూయా. ఆమె నీతికి తగినట్లుగా ఆమె నివాస స్థలమును దేవుడు విడిచిపెట్టలే. అందరూ, ఆ పట్టణం అంతా నాశనమైంది, కానీ ఆమెను ఆమె ఇంటి వారు రక్షింపబడ్డారంట. ఈరోజు నీవును నీ ఇంటి వారును ప్రభు విడిచిపెట్టేవాడు కాదు. ఈ పండగల దినముల్లో ఉపవాస ప్రార్థనలో ప్రభు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నిన్ను, నీ ఇంటి వారిని, నీ నివాస స్థలమును దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అట్టి కృపలో ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమె తల్ల వంచుకు